ఇప్పుడు మరి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో లేరు. ఆఫ్‌కోర్స్ అయినా గానీ పరిచయాలైతే ఉంటాయి. ఇప్పటికి ఎప్పుడైనా కలవడాలు, మాట్లాడడాలు, వాళ్ళ ఇళ్లల్లో ఏదైనా జరిగినప్పుడు వెళ్ళడాలు? అసలు అంత ఇది లేదమ్మా. సత్యనారాయణ గారిని చూద్దాం చూద్దాం, ఆరోగ్యం బాగాలేదు చూద్దాం చూద్దాం అనుకుంటూనే ఉన్నాను, పోయారు. అయ్యో! ఎందుకు కోట శ్రీనివాసరావు గారిని, ఆయనతో కూడా నేను చాలా సినిమాలు చేశాను. హ్మ్. ఆయనతో కూడా చూద్దాం చూద్దాం అనుకున్నాను, పోయారు. అదే అంటున్నా బాబు, ఇదే మొన్న పిల్లలతో కూడా అన్నా హరిత వాళ్ళతో, హ్మ్. ఏంటి చూద్దాం చూద్దాం అనుకున్నాను బాబోయ్. ఎక్కడైనా ఫంక్షన్లో కల్పించేవారు. మన కోటి రామకృష్ణ గారు, కోటి రామకృష్ణ గారి సినిమా కూడా చేశాను ఆ! నేను. కోటి రామకృష్ణ గారు, మా కోట శ్రీనివాసరావు గారు, హ్మ్. వీళ్ళందరూ కనపడి, అయ్యో విజయదుర్గ రా కూర్చో కూర్చొని అట్లా కూర్చోబెట్టుకునే వాళ్ళు పక్కనే. హ్మ్. అంత ఇదిగా ఉండేవాళ్ళు. సినిమాలు చేసినప్పుడు అమ్మో నిజంగా అదొక కుటుంబంలో ఉండేది. హ్మ్. చంద్రమోహన్ గారు అయితే చెన్నైలో కదా, ఆయన చూడలేకపోయినా ఆయన కూడా చాలా ఇష్టం. నేను హ్మ్. జూలకటక అంతా ఆయన ఆయన తల్లినే నేను. ఓకే. చంద్రమోహన్ గారి తల్లి. చంద్రమోహన్కి అమ్మాయి పేరు తులసి, హ్మ్. తులసికి మదర్. హ్మ్. ఆయన భార్య ఎవరు, రమణమూర్తి గారు. హ్మ్. రమణమూర్తి గారు తెలుసా, తెలుసు. సోమయాజుల బ్రదర్, తెలుసు. 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 ఆయన వైఫ్. ఓకే. ఆ సూపర్. క్యారెక్టర్ హ్మ్. మంచి అంటే క్యారెక్టర్. సినిమాల్లో లైక్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి మీరు సినిమాల్లోకి వెళ్ళారు. అండ్ పిల్లల్ని తీసుకువెళ్ళడానికి ఎప్పుడు? ఇవన్నీ చేస్తూ ఉండగానే పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారంటే బాగుంటారా, ఏదో ఫోటోలు మామూలు ఫోటోలు ఉంటాయి కదా, అది చూస్తే ఫోటో ఇది పెట్టుకో, ఒకసారి ఫోటో ఇది పెట్టుకుంటే మీకు ఫోటోషూట్. హ్మ్. ఫోటో షూట్ పెట్టుకుంటే అక్కడ అక్కడ ఒక బ్రదర్స్, ఎవరో బ్రదర్స్ ఉండేవారమ్మా, వాళ్ళు బాగా ఫోటోలు తీస్తారు. ఎక్కడ సినిమా చెన్నైలోనా? చెన్నైలోనే, అన్నీ ఓకే. చెన్నైలోనే. ఓకే. ఆ! ఒకసారి ఫోటో తీయించాం. హ్మ్. సెబాస్టియన్ బ్రదర్స్, ఓహ్! సెబాస్టియన్ బ్రదర్స్ వాళ్ళు బాగా ఫేమ్ అక్కడ అసలు. హ్మ్. హ్మ్. వాళ్ళతో ఫోటోలు తీయించాం, హ్మ్. హరితే తీయించాం హుహు. ముందు. హ్మ్. ఇది ఇంకా చిన్న 10కే పిల్లలే రాలేదు కదా! కదా ఆ! అసలు. అవును. అవును. మెట్రికులేషన్ ఏదో అవుతుంది, 7, 8లోనే, ఆ! 8th నుంచే మెట్రికులేషన్ రాయించేసాం. ఓహ్! అది రేలంగి గారి మనవడు, హ్మ్. మళ్ళీ బాబాయ్ ప్రొడ్యూసర్స్ జయకృష్ణ గారని, హ్మ్. వాళ్ళ పిల్లలు, హ్మ్. మేకప్ మ్యాన్ ఉండేవారు శోభన్ బాబు గారికి, ఎవరికి వేస్తూ ఉంటారు మాధవరావు గారని, హ్మ్. వాళ్ళ అమ్మాయి, చాలా మంది ఉండేవారు. ఇండస్ట్రీ గీతాంజలి గారి అబ్బాయి, హ్మ్. శ్రీనాథ్ గీతాంజలి గారి అబ్బాయి, రామకృష్ణ గీతాంజలి వాళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళ వీళ్ళందరూ మెట్రికులేషన్ బ్యాచ్ ఓకే. ఒక స్కూల్లో. హ్మ్. వీళ్ళందరూ కలిసి భీమవరం వెళ్ళారు మెట్రికులేషన్ ఎగ్జామ్ రాయటానికి. అది ఆ! ఎవరింటికి, రేలింగ్ గారింటికి. రేలింగ్ గారి మనవడు కూడా క్లాస్మేట్ వీడికి, ఓకే. వీళ్ళకి. ఓకే. ఓకే. మొత్తం ఏంటో ఇండస్ట్రీ అంతా అట్లా కలిసిపోయింది. హ్మ్. పద్మజ అని పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఆయన, అంటే హ్మ్. రామలింగేశ్వరరావు గారు ఏదో ఉంది. హ్మ్. హ్మ్. దేవాలయం ఏదో శోభన్ బాబుతో దేవాలయం అని ఒక సినిమా తీశారు, హ్మ్. విజయశాంతి శోభన్ బాబు గారితో. హ్మ్. వాళ్ళమ్మాయి హ్మ్. పద్మజ. హ్మ్. ఇప్పుడు చూస్తే అందరూ సినిమా వాళ్ళ పిల్లలే ఓకే. ఉన్నారు. హ్మ్. ఇక అక్కడికి వెళ్ళి మెట్రికులేషన్ రాసి వచ్చింది. 9th 10th చదవలే, ఆ! 8th నుంచే మెట్రికులేషన్. ఓకే. ఆ. సో, ఎలా అంటే అంటే ఫోటోలు తీసిన తర్వాత ఇలా తీసుకెళ్ళి చూపించడం. అది ఇంకొక అదృష్టం ఏంటంటే, మేము కేకే నగర్ నుంచి షిఫ్ట్ అయ్యి ఇటు వచ్చాం టీ నగర్ వైపుకి. ఓకే. టీ నగర్ కామదార్ నగర్ అని అక్కడికి వచ్చాం. హ్మ్. కామదార్ మా ఇంటి ఎదురుగుండానే చిరంజీవి గారి అరవింద్ వాళ్ళ ఆఫీసు. ఓహ్! అసలు మా ఓకే. ఇంటి ఎదురుగుండానే వెళ్ళది. ఆ! మన తెలుగు వాళ్ళు గుడివాడంట, అటు ఇటు ఆడవాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు. హ్మ్. అటు ఇటు వెళ్తూ ఉండేదంటే, ఎక్కడ ఎవరమ్మ మీది, హ్మ్. అరవింద్ గారు అల్లు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కనిపించదాను కదా, హ్మ్. రోడ్డు ఉంటే కనిపిస్తే ఎవరుంటే ఇలా మా అమ్మాయిని ఉందండి ఫోటోలు తీయించని తీసుకురమ్మన్నారు. హ్మ్. ఎదురుగుండా ఆఫీస్గా ఆల్బమ్ తీసుకెళ్ళా, హ్మ్. తీసుకురమ్మన్నారు. సూపర్. తీసుకురమ్మంటే తీసుకెళ్ళా. హ్మ్. తీసుకెళ్ళిన తర్వాత సరే బాగుంది. ఇక మనకి ఏమి మాట్లాడలే. అప్పుడు ఎలా ఉండే అంటే, మన వాళ్ళ పిల్ల ఊరు నుంచి, మన గుడివాడ నుంచి వచ్చారులే, అయినా బాగానే ఉంది కదా హ్మ్. అన్నట్టు. కొత్త కదా, హ్మ్. కొత్త. ఇప్పుడు ఫేమ్ ఉండ, అప్పుడు రాజ్ కుమార్ హీరో. ఓకే. రాజ్ కుమార్ కొత్తగా వచ్చాడు ఆ! కదా. తెలుసు 'రాజ్ కుమార్' గారు. జూనియర్ చిరంజీవి. ఆ ఆ హ్మ్. అబ్బాయి హీరో హ్మ్. అందులో. హ్మ్. హీరోయిన్ ఈవిడ హ్మ్. గొల్లపూడి మారుతిరావు గారు, అన్నపూర్ణ గారు. హ్మ్. ఇలా అవును. కాంబినేషన్ బాగుంటది. చాలా మంచి మూవీ అది. డబ్బు, పేరైతే నాకు డబ్బు భలే గుర్తులేదు జబ్బు. ఆ! 'డబ్బు భలే జబ్బు' ఆ, బావుంటది సినిమా అది. అరవింద్ గారి సినిమా. అవును. అప్పుడు వీళ్ళందరూ మంచి కాస్టింగ్ ఉంటారు అందులో మొత్తం అందరూ అందరూ. బాగా పరిచయాలు అయిపోయారు అందరూ మాకు. బాగా. ఓకే. చిరంజీవి గారు ఏంటి అసలు అక్కడి నుంచి అందరూ బాగా పరిచయాలు అక్కడి నుంచి. యాహ్! అయితే ఇక్కడ హరిత గారు యాక్చువల్‌గా రావడం ఇండస్ట్రీకి ఆవిడ కంటిన్యూయస్‌గా మూవీస్ చేయడం, మూవీస్‌లో వచ్చిన పాపులారిటీ సిస్టర్ క్యారెక్టర్స్ అవి చేసేవాళ్ళు. సిస్టరే వచ్చినాయి ఇక్కడ. ఓకే. తమిళ్లో చేసింది ముందు నాతో పాటు. నేను ఫస్ట్ యాక్ట్ చేశా. ఆ! ఇక్కడే యాక్ట్ చేశాను, తమిళ్లో కూడా నేనే యాక్ట్ చేశా ఫస్ట్. ఓహ్! ఎస్పి ముత్తురామన్ గారి పిక్చర్ చేశా ఫస్టే. అసలు తెలుగు కూడా రాకముందు నేను ఎస్పి ముత్తురామన్ గారి సినిమా చేశా. ఓకే. ఓకే. స్టూడియోలకి ఇలా డైరెక్టర్స్ ఉంటారు పలానా చోట అంటే ఇలా తిరిగేదాన్ని. హ్మ్. పొద్దున్నే హ్మ్. ఒక 7 గంటలకంతా బస్సు ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని. హ్మ్.
ఆఫీసులు ఒక ఆఫీస్ ఎక్కడో ఉంటుంది అనుకో, ఆ స్టాపింగ్ తెలియకపోతే ముందే దిగేస్తాన్ని. స్టాపులు తెలియదు కదా, అవును. చదువుకుంటుండేదాన్ని బుక్. ఏం చేస్తానంటే అక్కడ ఇంగ్లీష్లో కూడా ఉండేదే, షాపులు కొట్ల పేర్లు అన్నీ ఉంటాయి కదా. అవును కదా. అదేంటో నా మైండ్ ఇంగ్లీష్ అక్షరాల మీదకి వెళ్ళేది కాదు, తమిళే చదువుతా ఉండేదాన్ని. నేర్చుకోవాలి అన్న పట్టుదలేమో. తమిళే చదివేదాన్ని, ఇంగ్లీష్ పక్కే వెళ్ళేది కదా. తమిళే అట్ట చదివి నేను తమిళ పుస్తకాలు చదువుతా. అప్పుడు ఇప్పుడు తమిళ్ పర్ఫెక్టా? పర్ఫెక్ట్. నేను రాయలేను కానీ చదివేస్తా. ఎన్ని రోజుల్లో తమిళ్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారు? ఒక సంవత్సరానికే. నేను పనివాళ్ళ అమ్మాయి కూడా తమిళ అమ్మాయి కదా, పనివాళ్ళు చచ్చినట్టు తమిళ మాట్లాడాలి కదా అంతే కదా అక్కడ. ఓకే, మొత్తానికి తమిళ్ మాత్రం ఏదో విధంగా వచ్చేసింది. కాకపోతే నాకు హరితకి విజయ్కి కూడా కొంచెం వచ్చు చదవటం. రబళీకి చదవటం రాదు, మాట్లాడడం మా అందరికంటే ఎక్కువ అచ్చం తమిళ అమ్మాయిలాగా మాట్లాడుద్ది. కాకపోతే చదవడం తనకు రాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.